హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి 14th జెన్కో తెలంగాణ ఎగ్జామ్ ఉంది. దీన్ని దృష్టి పెట్టుకొని అదేవిధంగా మనకి అదర్ ఎగ్జామ్స్ అటు రైల్వేస్ కానీ ఈ కంప్యూటర్ టెర్మినాలజీ మీద స్టాఫ్ సెలక్షన్ కానీ క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. కంప్యూటర్ టెర్మినాలజీ అనమాట, రిగార్డింగ్ కంప్యూటర్ ఇన్ఫో అనమాట. ఓకే, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అని కూడా. సో ముందు కంప్యూటర్ మెమరీ మెజర్మెంట్ ఇవి కొన్ని తెలుసు మనకి, కానీ కంపల్సరీగా వీటి నుంచి క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు. లాస్ట్ టైం కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, దాంట్లో బైనరీ డిజిట్ 1 bit ఇట్ టేకెన్ యాజ్ ఏ 1 bit. మన కంప్యూటర్ భాష అంతా కూడా బైనరీలో ఉంటుంది, 0 or 1 తీసుకుంటారు న్యూమరికల్స్ అయితే. సో 1 byte ఈక్వల్ టు 8 bits, ఇది మనందరూ తెలిసింది. అలాగే 1 kilobyte ఈక్వల్ టు 1024 bytes, 1 megabyte ఈక్వల్ టు 1024 kilobytes. ఇవి ఇంతవరకు తెలుసు మనకి. 1 gigabyte ఈక్వల్ టు 1024 megabytes, 1 terabyte ఈక్వల్ టు 1024 gigabytes, 1 petabyte ఈక్వల్ టు 1024 terabytes, 1 exabyte ఈక్వల్ టు 1024 petabytes, 1 zettabyte ఈక్వల్ టు 1024 exabytes, 1 yottabyte ఈక్వల్ టు 1024 zettabytes. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ టైం కూడా ఇచ్చాడు. అలాగే 1 బ్రాంటోబైట్స్ ఈక్వల్ టు 1024 yottabytes, 1 జియోబైట్స్ ఈక్వల్ టు 1024 బ్రాంటోబైట్స్, 1 సాగన్బైట్ ఈక్వల్ టు 1024 జియోబైట్స్, 1 పిజాబైట్ ఈక్వల్ టు 1024 సాగన్బైట్స్, 1 ఆల్ఫాబైట్ ఈక్వల్ టు 1024 పిజాబైట్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ 3-4 మనకి ఐడియా ఉంటుంది, కానీ ఇవి అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో అనమాట. సో లాస్ట్ టైం కూడా క్వశ్చన్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి జస్ట్ చూసుకోండి, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకేనా, అదే మెమరీ మెజర్మెంట్. అయితే కంప్యూటర్ జనరేషన్ చూద్దాం ఒకసారి. ఓవరాల్గా మనకి ఇప్పుడు 5th జనరేషన్లో ఉన్నాం. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి నౌ వీఆర్ ఇన్ 5th జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో 40s 58లో వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవారు. పెద్ద కంప్యూటర్ లార్జ్ సైజ్ ఉండేవి, అవి కూడా వెరీ ఎక్స్పెన్సివ్, స్టోరేజ్ మాత్రం చిన్నగానే ఉండేది. అలా మనకి 1944లో Mark 1, మనం ఏమంటాం Mark 1. సో ఇది ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ కాలిక్యులేటర్ అనమాట. చార్లెస్ బాబేజ్ వినోలో వెరీ వెల్ ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్స్ అంటాం. సో కానీ Mark 1 ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ క్యాలిక్యులేటర్ అనమాట. ఓకే, ఫస్ట్ జనరేషన్ ఇది. సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్లోనే ENIAC ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటెడ్ అండ్ కంప్యూటర్ అంటాం. ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఇది. సో ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ENIAC 1946లో నేను ఇంట్రడ్యూస్ చేశారు. ఇదంతా ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ 59 to 64, దీంట్లో ఏం యూజ్ చేశారు, వాక్యూమ్ ట్యూబ్స్ తీసేసి రీప్లేస్ చేసి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రాన్సిస్టర్స్. సో ట్రాన్సిస్టర్స్ వర్ యూజ్డ్ ఇన్ సెకండ్ జనరేషన్. ఫస్ట్ వాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ ట్రాన్సిస్టర్స్ అనమాట. అలాగే ఫాస్టర్, స్మాలర్ సైజు దెన్ ఫస్ట్ జనరేషన్. దీంట్లో కోబాల్, ఫోర్ట్రాన్ లాంగ్వేజెస్ యూజ్ చేశారు. అలాగే IBM 1401, RCA 501 ఇవి ఫస్ట్ తరం సెకండ్ జనరేషన్ సంబంధించి కంప్యూటర్స్ అనమాట. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే థర్డ్ జనరేషన్ 64 to 1970. ఇక్కడ ఏం చేశారు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఏమో వాక్యూము, తర్వాత ట్రాన్సిస్టర్స్, థర్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వచ్చేసాయి, అంటే చిప్స్ అనమాట. సో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, స్కానర్స్ ఇవన్నీ వచ్చేసాయి. మెమరీ కూడా ఎక్స్పాండ్ అయ్యింది కంపేర్ టు సెకండ్ జనరేషన్. IBM 360, IBM 370 ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా థర్డ్ జనరేషన్ సంబంధించింది అనమాట. అప్పట్లో IBMఏ, ఇప్పుడంటే చాలా వచ్చాయి కానీ. సో ఫోర్త్ జనరేషన్ 71 to 89 VLSIC. సో VLIC అని కూడా అంటారు దీన్ని. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వచ్చేసాయి. సో ఈ మెమరీ పెరిగింది, సైజ్ తగ్గింది, యాక్యురసీ పెరిగింది, ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది అనమాట. అలాగే 5th జనరేషన్ 89 to present సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ వచ్చేసాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అలాగే మనకి క్రే C5300 సిరీస్ వచ్చేసాయి. క్రే C5300 సిరీస్ ఇవన్నీ లేటెస్ట్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మనకి రావడం జరిగింది. ఈ AI తోటే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. ఇప్పుడంతా కూడా ఇదే జనరేషన్ ఉన్నాం, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా అదే. ఓకే, ఇకపోతే ఈ కంప్యూటర్స్ మెమరీ బేస్డ్ ఆధారంగా వరల్డ్లో ఫస్టెస్ట్ కంప్యూటర్ ఏది అంటే ఫ్రాంటియర్, అమెరికా. ఇది లేటెస్ట్ అనమాట, ఎవర్ లేటెస్ట్ ఇది. సో తర్వాత మన ఇండియాకి సంబంధించి ఐరావత్, పరం సిద్దికి ఉండేది, అది సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు ఐరావత్ ఫస్ట్ ప్లేస్, పరం సిద్దికి సెకండ్ ప్లేస్ అనమాట. ఫస్టెస్ట్ కంప్యూటర్స్, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ ఇన్ ఇండియా. ఇది జనరల్గా ఇండియాలో CDAC వాళ్ళు పరం సిరీస్తో స్టార్ట్ చేస్తారు. పరం 8000 ఫస్ట్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ పుణేలో ఉంది. సెంటర్ ఫర్
డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనమాట, CDAC అంటాం. సో ఫారం 8000 ఫస్ట్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్. ఓకే, అలాగే చాట్ బోట్, ఇది చాలా పాపులర్ అవుతుంది ఈ మధ్య. ఇది ఓపెన్ AI వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చేస్తుంది, ML మిషన్ లెర్నింగ్ ద్వారా మనకి రన్ అవుతుంది. అదే ఆటోమేటెడ్ రూల్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. చాట్ బోట్ అంటే చాట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ కానీ అది మనం రిప్లై ఇవ్వడం కదా, ఆటోమేటిక్గా మనం చాట్ చేస్తుంటే అది రిప్లై ఆటోమేటిక్గా వస్తుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్స్ చూడండి, HDFC కానీ ICICI కానీ, మీకు మనం ఏదైనా ఒక మెసేజ్ పెడితే అది రిప్లై ఇస్తుంది మీకు ఏం కావాలని, అట్లా చాట్ బోట్ అనమాట. ఓకేనా, సో ఇది ఏ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది 2022లో ఇవి వచ్చాయన్నమాట. అలాగే ఫిషింగ్, ఫ్రాడులెంట్ ప్రాక్టీస్. ఫిషింగ్ అంటే ఫ్రాడులెంట్ ప్రాక్టీస్ అనమాట. సో దీన్ని ఫిషింగ్ అంటాం, అంటే మోసపూరితంగా మన యొక్క సమాచారాన్ని దొంగలించడం కానీ మోసం చేయడం కానీ సైబర్ క్రైమ్ కింద వస్తుందని ఫిషింగ్ అంటారు. కాకపోతే వైరసెస్ అంటే ఏంటంటే, వైరస్ అటాచ్ టు ది ఫైల్కి వైరస్ని అటాచ్ చేస్తారు, ఆ ఫైల్ అంతా కరెక్ట్ అయిపోతుంది అనమాట. అయితే దీంట్లోనే చాలా ఉన్నాయి, అవి కూడా రాశాను. వామ్స్, ఇది స్ప్రెడ్ త్రూ ది నెట్వర్క్స్, నెట్వర్క్స్ గుండా వీళ్ళని వామ్స్ అంటారు. ట్రోజోన్స్, లెజిటిమేట్ సాఫ్ట్వేర్, ఇది ఒక లెజిటిమేట్ సాఫ్ట్వేర్, ట్రోజోన్స్ అంటాం. ఇది చాలాసార్లు వస్తుంది ఇది కూడా. అదేవిధంగా మనకి రాన్సమ్ వేర్, ఎన్క్రిప్టెడ్ డేటా, మీకు మన మెసేజ్లు కూడా వస్తాయి, ఇవి బ్లూ మార్క్లో ఉంటాయి, ఓపెన్ చేస్తే మన డేటా అంతా చోరీ అయిపోతుంది అనమాట. ఎన్క్రిప్టెడ్ రాన్సమ్ వేర్ చెప్పిస్తారనమాట. సో అలాగే స్పైవేర్, సీక్రెట్లీ కలెక్టెడ్ యూజర్ ఇన్ఫో, స్పైవేర్ చెప్పించి ఇది కూడా మన ఇన్ఫోని గుంజేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మాలిఫైడ్ ప్రాక్టీస్ అనమాట, సైబర్ క్రైమ్ కిందే వస్తూ ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్కి సంబంధించి జనరల్గా కంప్యూటర్లో రెండు ఉంటాయి. హార్డ్వేర్ అంటే ఫిజికల్ డెస్క్స్ కానీ మొత్తం అవన్నీ కూడా హార్డ్వేర్స్ కిందకి వస్తాయి. సాఫ్ట్వేర్ అంటే అది మనకి కంటికి కనిపించింది సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటే కంటికి కనిపించేది, రెండు ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మళ్ళీ రెండు ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ OS అంటాం, అప్లికేషన్ సిస్టమ్ అంటే సర్టెన్ పర్పస్ కోసం దాన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ టాలీ అండ్ క్యాలిక్యులేషన్స్ అన్ని, టాలీ ఒక అప్లికేషన్ అనమాట. MS ఆఫీస్ మన ఆఫీస్ వర్క్ కోసం ఒక అప్లికేషన్. కొరెలెడ్రా అంటే మనం అన్ని కూడా డిజైన్ అవన్నీ ఉంటాయి, కొరెలెడ్రా అదొక అప్లికేషన్ అనమాట. అలాగే కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటంటే విండోస్, DOS, లినక్స్, యునిక్స్ ఇవన్నీ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కింద వస్తాయి అనమాట. అప్లికేషన్ సిస్టము, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే దీంట్లోనే సాఫ్ట్వేర్లో మన ఆపరేటింగ్ సిస్టంలో రెండు ఉన్నాయి. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసు, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. గ్రాఫికల్ క్యారెక్టర్స్ అంటే మనకి నెంబర్స్ అన్న కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, గ్రాఫికల్ బొమ్మల రూపంలో కానీ. సో వీటిలో మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసు, అలాగే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, ఇవి కొన్ని ముఖ్యం, ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీటిలో అయితే కంపల్సరీగా మనకి ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది. అలాగే డిజిటల్ ఇండియా, ఈ డిజిటల్ ఇండియాకి సంబంధించి 2015లో మనకి మోడీ గారు జూలై 1న స్టార్ట్ చేశారు. సో ఈ లిటరసీ, అలాగే మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా యాక్యురసీ, ఈ మూడు కూడా పిల్లర్స్ అనమాట. సో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనమాట. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ 2015 జూలై 1 అనమాట. దీంట్లో 3 పిల్లర్స్ ఉంటాయి. అది ఈ లిటరసీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ, ఈ మూడు కూడా. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఈ లిటరసీ అంటే ప్రతి ఇంట్లో కూడా మనకి ఒక కంప్యూటర్ తెలిసిన వాళ్ళు ఉండాలి. అలాగే ట్రాన్స్పరెన్సీ. సో ఇది ముఖ్యంగా ఈ మూడు కూడా 3 పిల్లర్స్ అనమాట. ఓకే, సో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మనం ఈవెన్ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిన్ యాప్ కూడా, అన్నీ కూడా యాప్లో వచ్చేస్తున్నాయి, అన్నీ కూడా ప్రోగ్రామ్స్ వచ్చేస్తున్నాయి. డిజిటల్ మ్యూజియం వచ్చేస్తుంది, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అన్ని భద్రపరచడానికి. డిజిటల్ లైబ్రరీ వచ్చేసింది, డిజిటల్ యూనివర్సిటీలు వస్తున్నాయి అప్పుడు. ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.